హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మన వీడియోలో నేనైతే సేమియా పాయసం చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. చూడండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 2 చెంచాలు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా 2 చెంచాలు నెయ్యి వేసాను. చూడండి, నూనె హీట్ అయిపోయింది కదా. సో దీంట్లో అయితే కిస్మిస్ జీడిపప్పు వేస్తున్నాను. చూడండి, ఇలా 1 నిమిషం పాటు ఇవి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్నాం కదా. చూడండి, దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఈ కప్పుతోటి అయితే సేమియా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నూనెలోనే వేయించుకుంటున్నామండి. చూడండి, సన్నని మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇంకా 1 నిమిషం వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఈ మాదిరిగా వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, ఇప్పుడు సేమియా పాయసానికి నేనైతే ఈ బౌల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము 1 కప్పు సేమియా తీసుకున్నాం కదండి. సో 2.5 కప్పు అయితే పాలు పోసుకుంటున్నాను. చూడండి, ఈ కప్పుతోటి మనం సేమియా ఏ కప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే పాలు కూడా తీసుకొని ఇట్లా పోసుకుంటున్నానండి. 2.5 కప్పు అయితే పాలు పోసుకోవాలి. చూడండి, పాలు పోసాం కదా. సో ఇవి బాగా పొంగు వచ్చే వరకు మరగనివ్వాలండి పాలు. చూడండి, ఇలా పొంగు వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. పొంగిపోకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందాక పాలు 2.5 పోసుకున్నాం కదండి, 2.5 కప్పులు. ఇప్పుడైతే 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. మీరు మొత్తంగా పాలే పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చండి. మొత్తం 1 కప్పు సేమియాకు 4 కప్పులు పాలు పోసుకోండి, సరిపోతుంది. నేనైతే వాటర్ 1.5 కప్పు పోస్తున్నానండి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది సేమియా పాయసానికి. చూడండి, మనము పాలు నీళ్లు పోసుకున్నాం కదా, ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటిల్లో మనము ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలండి. చూడండి, మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఈ సేమియాలు అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు సేమియా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి, సేమియాలు ఉడికే వరకు. చూడండి, ఇలా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి సేమియా ఉడికిందో లేదో అని. చూడండి, ఇంకా ఉడకలేదు. చూడండి, ఇప్పుడు దీనిలో మనం 3 యాలక బుడ్డలు అయితే వేస్తున్నానండి. చూడండి, ఈ మాదిరిగా వచ్చినాయి కదా. చూద్దాం, ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము షుగర్ వేసుకోవాలండి. చూడండి, 1 కప్పు సేమియాకు 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చూడండి, ఈ మాదిరిగా వచ్చింది. ఆల్మోస్ట్ సేమియా పాయసం అయితే మనకు రెడీ అయిపోతుందండి. మీరు కరెక్ట్ అయిన కొలతలతో చేసుకోండి. నేను చెప్పిన విధంగా 1 కప్పు సేమియాకు 4 కప్పులు వాటరు పాలు కలిపి పోసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది సేమియా. చల్లారినా కూడా మనకు చిక్కబడదు.
చూడండి సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకుంటున్నానండి. సేమియా పాయసం అయితే రెడీ అయింది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.